శంకరాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మొట్టమొదట ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. శంకరాచార్యుల వారి అవతార కాలంలో ఇలా ఉండేది. ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో సంఘర్షణ అంటే ఘర్షణలు జరుగుతూ ఉండేవి. అప్పుడు శంకరులు అవతరించి ఆ నాస్తిక్యాన్ని నిర్మూలించి ఆస్తిక్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత వెంటనే ఏమైంది, ఆస్తిక్యం లోపలే గొడవలు మొదలైనాయి. ఆస్తిక్యంలోనే లోపలే పరస్పర ఘర్షణలన్నీ కూడా మొదలైనాయి. మేము గొప్ప అని చెప్పి సంఘర్షణలు మొదలయ్యాయి. మళ్ళీ వాటిని కూడా శంకరుడు నిర్మూలించారు. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు మీ దేవుడు ఇలా మాట్లాడడం మొదలెట్టారు. ఇలా మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక దేవుడు, ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని శంకరులు విశేషంగా తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని శంకరులు మాత్రమే తెలియజేయడం కాదు, మన పురాణాలే మనకి విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే మనకి నారద పురాణంలోనే ఆరంభంలో ఒక విషయం వస్తుంది. ఏమిటి అనంటే, హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి సోభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పారు. అంటే ఈ త్రిమూర్తుల్లో శివకేశవుల మధ్యలో గాని, అంటే త్రిమూర్తుల్లో గాని ఎవరైతే భేద దృష్టితో ఈయన గొప్ప, ఈయన చిన్నవాడు, ఈయన పెద్దవాడు అనేటటువంటి భావనను కలిగి ఉంటారో, అంటే వాళ్ళ శ్రద్ధతో ఏ రూపాన్నైనా ఆరాధించుకోవచ్చు, అది వేరే విషయం. మీకు ఈ రూపం బాగా ఇష్టమైందంటే ఆ రూపాన్ని ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇంకొక రూపాన్ని నిందించినప్పుడు మాత్రం ఏమవుతుంది అనంటే, భేదం కరోతి సోభ్యేతి నరకం వృషదారుణం, వాడు ఎంతో నరక యాతనను అనుభవించవలసి వస్తుంది, నరకలోకానికి వెళ్లవలసి వస్తుంది. ఈ తారతమ్య భావనతో చూసేవాడు, శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనడం గాని, అథవా విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనేటటువంటి భావనతో గాని ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి అటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనేదాన్ని స్వయంగా చెప్తూ ఉన్నాయి శాస్త్రం. అదే తర్వాత అక్కడ ఇంకో శ్లోకం, దాని తర్వాత ఇంకో శ్లోకం ఏముంది, హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయః అని అన్నారు. అక్కడే ఉండేటటువంటి ముందు ఈ శ్లోకం, తర్వాత ఆ శ్లోకం. కాబట్టి ముందు హెచ్చరించారు, తర్వాత అసలు విషయం చెప్పారు. ఏమిటి విషయం అనేది అని చెప్పారు. హరిం హరం విధాతం, హరిహరుడు, విధాత అంటే బ్రహ్మ. ఈ ముగ్గురిని కూడా ఎవరైతే సమానంగా చూస్తారో, అంటే ఒకే పరమాత్మ ఈ మూడు రూపంలోనూ ఉన్నాడు, ఆయా పనులను చేయడం కోసం మూడు రూపంలోనూ ఉన్నాడు అనేటటువంటి భావన ఎవరైతే కలుగుంటారో సయాతి పరమానందం, అటువంటి వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయః. ఇదే సమస్త శాస్త్రముల యొక్క నిశ్చయం అని అన్నారు. ఎవరో మా నిశ్చయం మీ నిశ్చయం కాదు, సమస్త శాస్త్రములు చెప్తున్నది దీన్నే అని స్వయంగా ఆ పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా